అందరికీ నమస్కారం. ఈరోజు మనము నానక్రామ్గూడ గ్రామము సాయి సిగ్నేచర్ లేను ఇక్కడ శ్రీరామ్ యూనివర్సల్ స్కూల్ దగ్గరికి వచ్చినాము. బ్రదర్ మనకి చెప్పినారు ఇక్కడ ఇష్యూ ఉందని చెప్పేసి ఈరోజు విజిట్ చేయడానికి వచ్చినాం. ఇక్కడ చూస్తే ఇష్యూ మనం అర్థం చేసుకున్న దానికంటే కూడా ఎక్కువ ఉంది ఇష్యూ. ఇక్కడ పెద్ద ప్యాచ్ హోల్ అయిపోయింది, డ్రైనేజ్ మ్యాన్హోల్ కుంగిపోవడం వల్ల ఇక్కడ పెద్ద మ్యాన్హోల్ అయిపోయింది. ఈ మ్యాన్హోల్ లోపల ట్రక్కులు, తర్వాత డెలివరీ బాయ్స్, తర్వాత రెసిడెంట్స్, నడుచుకుంటూ పోయే వాళ్ళు కూడా చాలా మంది ఇందులో పడి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ విషయమై మనము హెచ్ఎండబ్ల్యూఎస్కి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనము అసలు ప్రాపర్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేదు ఇక్కడ మనకి. ఈ రోడ్డు ఇంత బిజీగా ఉంటుంది, ఈ బిజీ రోడ్లో మనకి డ్రైనేజ్ సరిగా లేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇక్కడ ఓపెన్ నాలా ఒకటి ఉంది, ఓపెన్ డ్రైన్ ఒకటి ఉంది. ఈ ఓపెన్ డ్రైన్ ని ఇక్కడ ప్రైవేట్ స్థలంలోకి జిహెచ్ఎంసీ వాళ్ళు కలపడం జరిగింది. ఇది దాదాపు ఒక 3-4 ఎకరాల్లో మొత్తం ఇదంతా ఒక డ్రైనేజ్ కూపం లాగా మారిపోయింది. దీనివల్ల జనాలకి దోమలు పెరిగి తర్వాత చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి, మలేరియా లాంటి రోగాలు వస్తున్నాయి. చూసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి. ఈ విషయమై మనం ఈరోజు జిహెచ్ఎంసీ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదన్నా మీరు యాక్చువల్గా చూసుకుంటే ఇది హైదరాబాద్లో మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే ఎవ్రీవన్ అందరు గుర్తుపడతారు. సో ఇది ఎలా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఇది అలా గుర్తుపడతారు. సో ఏంటంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇక్కడ సైడ్ స్లో ఇప్పుడు గ్రో అవుతుంది స్లోగా. ఇలాంటి ఏరియాలో ఏంటంటే మీరు ఇక్కడ 90% పైగా ఇది రోడ్ 1, ఇక్కడ రోడ్ 2, 90% పైగా చూసుకుంటే మొత్తం హాస్టల్స్ ఉంటాయి, మెన్స్, కోలింగ్, ఉమెన్స్. సో ఇలాంటి హాస్టల్స్లో రోడ్స్ ఏంటంటే ఎప్పుడు బిజీగా ఉంటాయి. లైక్ హాస్టల్స్ వాళ్ళు ఉండని, ర్యాపిడో, బ్లింకిట్ ఇలా ఈ రోడ్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది, ఎప్పుడు బిజీగా ఉంటుంది. సో ఏంటంటే అక్కడ మీరు పాటోలు చూడొచ్చు. సో పాటోలు చూసుకోవచ్చు, అది గత 6 monthsగా అలానే ఉంది. సో చాలా మంది కంప్లైంట్ చేసిర్రు దానిపైన, అది ఎందుకు ఫిక్స్ అవుతలేదో స్టిల్ ఇంకా ఐడియా లేదు. ఈ ఇష్యూ గురించి మనం ఇప్పుడు జిహెచ్ఎంసీకి, తర్వాత జలమండలి అధికారులకి మనం ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతోంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తాం. థ్యాంక్ యూ.